విబి రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాతగా, అలాగే పవన్ సాదినేని గారి దర్శకత్వంలో మా నారా రోహిత్ నటించిన ఈ సావిత్రి, అలాగే నందిత నటించిన ఈ సావిత్రి చిత్రం ఆడియో ఆవిష్కరణకు విచ్చేసిన చలనచిత్ర రంగంలోని ప్రముఖులకు, నిర్మాతలకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు, కళాభిమానులకు, అలాగే నందమూరి నారా అభిమానులకు, పాత్రికేయులకు, అలాగే ముఖ్యంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమం కథానాయకుడు అయిన ఇద్దరు, ఒకళ్ళేమో చిత్రం దర్శకులు, రెండోదేమో చిత్రం సంగీత దర్శకులు శ్రావణ్ గారికి, మిగతా చిత్రం నటించిన నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం. ఒక మా కుటుంబ సభ్యులు ఇద్దరే కాకుండా, ఒక నారా రోహిత్, ఒక తారక రత్నానే కాకుండా మిగతా ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ సమక్షంలో ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ భాగం నేను చిత్రంలో నటించిన పాత్రలు, ఆ చిత్రంలో నాతో ఉన్న సత్సంబంధం, బంధుత్వం వాళ్ళతో, తర్వాత ఎక్కువగా నా అభిమానులతో, అలాగే నా నియోజకవర్గ ప్రజలతోనే నేను ఎక్కువ గడపడం జరుగుతుంది. కాబట్టి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను అర్చకుడిని అని నాన్నగారు ఒక కొత్త నినాదాన్ని అప్పుడు సృష్టించి, ఆనాడు మరి ఒక రాజకీయానికి ఒక కొత్త అర్థం, సమాజానికి కేవలం ప్రజలు పాలించబడడానికే కాదు, పాలించబడే ప్రజలకి పాలించేవాళ్ళు ఎప్పుడు సేవకులు, వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది అన్న ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, సావిత్రి సినిమా మరి చూస్తుంటే నేపథ్యం మంచి, ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూడదా ఒక మంచి సినిమా అనిపిస్తుంది. సావిత్రి అనగానే మరి నాకు గుర్తొస్తుంది మన లెజెండ్ సినిమాలో డైలాగ్, వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియ సృష్టి రేవ నాస్తి అని. అంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టి లేదు అని. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బార్న్ అవుట్ ఆఫ్ దేర్ మదర్ వూమ్స్. చివరికి ఆ దేవుడు కూడా ఆ తల్లి కడుపునే పుట్టుండాలి అని. మరొకసారి అందరూ కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా, ముఖ్యంగా పాత్రికేయులకు, అలాగే నా నందమూరి నారా అభిమానులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.